పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. మరునాడు సరస్సు ఆవలి తీరమున నిలిచియున్న జన సమూహము అచట ఉన్న ఒకే ఒక్క చిన్న పడవ తప్ప మరి ఒకటి లేదనియు, ఆ పడవలో శిష్యులతో పాటు యేసు వెళ్ళలేదనియు, శిష్యులు మాత్రమే వెళ్ళుటను చూసిరి. అయినను యేసు ధన్యవాదములు సమర్పించి ప్రజలకు రొట్టెను పంచి ఇచ్చిన స్థలము చెంతకు తిబేరియా నుండి కొన్ని పడవలు వచ్చెను. అక్కడ యేసు గాని శిష్యులు గాని లేకుండుటను చూచి వారు ఆయనను వెదుకుచూ పడవలపై కఫర్నామునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలి వైపున యేసును కనుగొని, బోధకుడా, మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చితిరి అని అడిగిరి. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెతుకుచున్నారు, నా సూచిక క్రియలను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను 6వ అధ్యాయం 22వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, మనలో చాలామంది యేసును వెతుకుతున్నారు. కానీ ఎందుకు? ఆశీర్వాదాల కోసమా? సమస్యలు పరిష్కారానికా? లేక నిజంగా ఆయనను ప్రేమించి వెతుకుతున్నారా? ఈ వాక్యం మనస్సు గుచ్చుతుంది. యేసు అద్భుతాల కోసం కాదు, ఆయన కోసం వెతుకుతున్నామా అను ప్రశ్నను అడుగుతోంది. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా యేసయ్యా, నీ ఆశీర్వాదాల కోసం మాత్రమే కాదు, నిన్నే ప్రేమించి వెతుకుటకు నాకు హృదయమును ఇవ్వము. నా స్వార్థమైన ఆలోచనను మార్చి నీ సన్నిధిని కోరుకునే నిజమైన విశ్వాసాన్ని నాలో కలుగచేయుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.